బాధ్యత కలిగి ఉండాలండి. మన శరీరం విషయంలో బాధ్యత కలిగి ఉండాలా. అప్పుడైనా చికెన్ వేసి గారెలు పెడితే 4 గారెలను 1/2 కేజీ చికెన్ తిన్నాడు. మళ్ళీ బెల్లం గారెలు ఒక 4 పెడితే అవి కూడా ఏం చేశాడు, ఇది నాడు. ఈ లోపల ఉన్న ఈ పొట్ట మాట్లాడితే అది అంటది, ఊరు నీ తిండి చల్లగుండా ఇప్పుడే కదరా 1/2 కేజీ చికెను 4 గారెలు ఏం చేసావు దీంట్లో, వీటిని అరగదీయడానికే మేము 4 తిప్పలా, మళ్ళీ ఏం చేసావు, మళ్ళీ 4 పడేసావేంటిరా. ఈ లోపల నేతి బూర్లు తీసుకొచ్చారు. ఏ బూర్లు, బూరిని ఓపెన్ చేసి అందులో ఆ బూరి తడిసే అంతగా ఏం పోసారు, నెయ్యి పోసి జస్ట్ ఇట్ట 4 మీద పెట్టి సూప తినా. దేవుని బిడ్డ, తినడంలో కూడా లిమిట్ కలిగి ఉండడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఏం కలిగి ఉండాలి, బాధ్యత. స్నానం చేయడంలో బాధ్యత. చిన్నప్పుడు పిల్లలకి జోషిబాబుకి స్నానం చేపిస్తుంటే, ఎవరైనా స్నానం చేపిస్తారు రా జోషిబాబు అంటే పరిగెత్తుతాడు, నేను రానంటాడు. ఎందుకంటే స్నానం చేపిస్తే ఏదో తనకి ఇబ్బంది కలుగుతుందని. కానీ మనం కూడా మనసు అంటది, స్నానం చేయొచ్చు కదా, ఇప్పుడే కదా కష్టపడచ్చు, చబ్బా ఈరోజు చేయనులే, ఏమంటది ఈరోజు చేయను. ఎంత బాధ్యతారహితంగా ఉంటున్నాం. శరీరమేమో లోపల ఉన్నటువంటి మురికిని బయటికి తన రంధ్రాల ద్వారా ఏం చేసింది, పంపించి, లోపల ఉన్న రక్తంలో ఉన్న మురికిని బయటికి పంపించి స్నానం చేస్తుందిలే అనుకుని పంపిస్తే మనం ఏం చేసాం, పేరుకుపోయేలా చేసి మనం ఏం చేస్తాం, అలా ఉండి శరీరం మీద అరిచేతంతా పేడు కట్టి ఏవో పొక్కులు లెక్కుతుంటే పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న అమూల్యమైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏంటంటారు, ఏంటంటే మనం అంటాం ఇట్లా తీసి అంటాం. ఆయన మన వైపు కనీసం చూడకుండా ఇంత పొడుగు పేపర్ తీసి, చూడమన్నా చూడకుండా ఇంత పొడుగు రాసి, నువ్వు మందులు మా షాపులో తీసుకుని వచ్చి ఏం చెయ్యి, చూపించు. మింగిక ఏంటిని, మార్నింగ్ ఒక 5 వేసుకో, మధ్యాహ్నం ఒక 2 వేసుకో, రాత్రిలో ఒక 5 వేసుకో, మొత్తం ఎన్ని 12 వేసుకో. ఎందుకంటే నీ శరీరం విషయంలో తోమడంలో నువ్వు ఏం లేవు, బాధ్యత లేవు. ఎనబడిందా, దేనికన్నా సిగ్గుందంటే కానీ దురదకి. ఏమయ్యా నుంచున్నా ఏం చేస్తాడు, అన్నం తింటున్నా దేనికి సిగ్గులేదు. నీ బాధ్యతను నువ్వేం చేశావు, ఊరికే పని చేయడమే, ఏదో అడావుడిగా కంగారు పడి పడికలు తీయడమే కాదు, ముందు నీ బాధ్యతను నువ్వు సరిగ్గా నిర్వర్తించాలి. తినడమేం ప్రాముఖ్యం కాదు, పని చేయడమే ప్రాముఖ్యం కాదు, డబ్బులు ఉండడమే ప్రాముఖ్యం కాదు. చెట్టు కింద ఉన్నాడు కూడా బతుకుతున్నాడు. డబ్బే కాదు ప్రాముఖ్యం, కావాలి. కానీ నీకంటూ ఒక బాధ్యత ఉంది. ప్రతి విషయంలో బాధ్యత కలిగి ఉండాలా. ఏది బాధ్యత? భార్య పట్ల భర్త బాధ్యత ఏది? ఏ అమ్మా ఏం జరిగిందన్నాను, ఎలా చేసుకున్నావు ఏంటి, ఇలాంటి అబ్బాయిని నన్ను వదిలేశాడండి అని చెప్పారు ఒక పాప, సిస్టర్ కాదు ఒక పాప. ఎలా చేసుకున్నామంటే, అంకుల్ గారు ఆయన ఫోటో స్టూడియో అండి, నన్ను ఫోటోలు బాగా 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 తీస్తాడని ఆవిడ ఏం చేస్తాడంట,
బాగా కొంతమంది ఎంత కష్టపడి ఎంత హీరో ఫీలింగ్ పెట్టి ఒళ్ళు వంచి అబ్బా వీళ్ళు ఏదో ఎరగతీసి గొడి కింద ఫోటోలు ఆ ఫోటోలు ఈ ఫోటోలు అక్కడిక్కడ ఏదో పిచ్చి బాగా తీస్తాడని చేసుకున్నట. మరి బాగా తీయలేదమ్మా. ఏం తీశాడండి అంకుల్? హైదరాబాద్ తీసిపోయాడు. 3 నెలలు ఉన్నాం అక్కడ. మార్నింగ్ 9ంటికి బాగానే వెళ్ళేవాడు, రాత్రి 1 గంటకు వచ్చేవాడు ఇంటికి. మరి ఏమైంది? ఒంటరిగా నేను ఎంత కాలం ఉండాలి అంకుల్? అలాగా 4 గోడల మధ్యలో బయటికి వెళ్ళే అవకాశం లేదు, సిటీ కదా. నేను ఎటు వెళ్ళను? నా పరిస్థితి ఏంటి? 1 గంట ఏంటి ఇలా అంటే, ఎందుకు ఇలా వస్తున్నావంటే నువ్వు నన్ను అడగటానికి సరిపోవా. ఫోటో ఏం చేస్తున్నాడు సరిగ్గా? ఎలా తెస్తున్నాడా? ముక్కు ముఖం వంకర లేకుండా ఏం చేస్తున్నాడు? కరెక్ట్గా తెస్తున్నాడు. ఫోటో బాగా తెస్తున్నాడా? బాగా తెస్తున్నాడు. దేవుని బిడ్డ. మరి ఏం జరిగింది? సెటిల్మెంట్కి వచ్చేసాడు. లేదు ఈసారి బాగా చూసుకుంటానని చెప్పినాడట. మళ్ళీ పంపించారు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? అదే బాణి, కుక్క తోక వంకరలాగా మళ్ళీ మొదటి బాణిగే. విడాకులు తీసుకున్నారు. మరొక వివాహం చేసుకున్న అమ్మాయి సంతోషంగా చక్కగా ఉంది. భార్య బాధ్యత లేక భర్త భార్య పట్ల ఉండవలసిన బాధ్యత అదేనా? ఆదివారం ఆరాధనకు వచ్చే బాధ్యత ఇదేనా? సమయం ఎంత అంటే ఆదివారం ప్రేయర్కి వచ్చి రావాల్సిన బాధ్యతను నీ బాధ్యత వ్యాపారం కోసం వెళ్తావా? ఆదివారం ప్రేయర్కి రావాల్సిన నీ బాధ్యత ఎవరో హాస్పిటల్లో పేషెంట్ ఉంటే అక్కడ చూడటానికి వెళ్ళటం అది నీ బాధ్యత? ఆదివారం ఆరాధనలో గడపాల్సిన నీవు ఆదివారం ఆరాధనలో గడిపి దేవుని దీవెన పొందాల్సిన బాధ్యత కలిగిన నువ్వు ఆదివారం నువ్వు ఎక్కడుంటున్నావు? అది నీ బాధ్యత? బాధ్యత రహితమా? ఏది నీ బాధ్యత? దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు అగ్ని రగిలించి ఇచ్చే వరకు వేసి చూడాల్సిన బాధ్యత ఎవరిది? అహరోను కుమారులది. కానీ వీళ్ళు ఏం చేశారు? వేరొక అగ్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళ బాధ్యతను ఏం చేశారు? విస్మరించారు. బాధ్యత ఎక్కడా? ఆరాధనకు రావలసిన సమయాన్ని విడిచిపెట్టి జీవించడం మన బాధ్యత. దేవుని సన్నిధికి రావాల్సిన మనము ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంది, ఎవరో పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుందని వెళ్ళటం మన బాధ్యత. వాళ్ళ పేదరికమును మరిపించేలాగా చేసింది, వాళ్ళ మనకు రూపాయి ఇచ్చింది, వాళ్ళ మన స్థితిని మార్చింది, వాళ్ళ మన తల ఎత్తింది, వాళ్ళ మన బ్రతుకును మార్చింది ఎవరు? నీ బాధ్యత ఏమిటి? వాళ్ళు నిన్ను స్వస్థపరుచుతారా? వాళ్ళు నీకు ఆదరణ ఇవ్వగలరా? వాళ్ళు నీ లైఫ్లో నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలరా? ఏది ముఖ్యము, ఏది ముందు, ఏది బాధ్యత? అహరోను కుమారులు ఏం చేసినారండి? ఎక్కడో వివాహం జరుగుతుందో నీకు బాధ్యత. దేవుని సన్నిధిలో గడపాల్సిన నువ్వు గడపకుండా ఉండట అది నీ బాధ్యత రహితము కాదా? ఏది ముఖ్యమో? దేవుని సన్నిధికి క్రమముగా నడుచుట నిజమైన దేవుని బిడ్డకు, నిజమైన క్రైస్తవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. ఆదివారం ఇంటికి దగ్గరికి ఏ బంధువులు వచ్చినా మన దేవుని పిల్లలైన నిజమైన దేవుని పిల్లల యొక్క ఇంటికి ఏముండాలి? తాళం ఉండాలి. నీ ఇల్లు ఓపెన్ చేసి ఉండటయు,
నీ ఇంటిలో నువ్వు బిజీగా మటన్లు, చికెన్లు, చేపల ఫ్రైలు, బండ మీద వేసి రుద్దేవాళ్ళు ఒకళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు ఒకళ్ళు, బిజీగా అక్కడుండి టైం అయిపోతున్నా పట్టించుకోకుండా భక్తి అనే బాధ్యత, ప్రార్థనకి వెళ్ళాలనే బాధ్యత, దేవుడు భయం అనే బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నీ మూలంగా దేవుని నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. ఆదివారం వీళ్ళు చర్చికి వెళ్తారే, చేపలు తోముతున్నారు ఒకళ్ళేమో గరిడి తిప్పుతున్నారు, ఒకళ్ళు ఏదో ఇంకేదో ఒలుస్తున్నారు, ఒకళ్ళు ఏదో ఇంకేదో బయట నుంచి కేకలేసి చెప్తున్నారు. ఇది వీళ్ళ బాధ్యత. దేవుడు ఇచ్చిన డబ్బు వీళ్ళని బాధ్యత రహితులుగా మార్చింది. దేవుడిచ్చిన ఆశీర్వాదము వీళ్ళని బాధ్యత లేని వారిగా మార్చింది. ఒకతను సాధారణమైనటువంటి స్థితిలో ఉన్న ఒక విశ్వాసి దేవుని యొద్దకు రావటం స్టార్ట్ చేశారు. నమ్మకంగా వస్తూ ఉండగా, అయ్యా బ్రతుకుడు క్రీస్తే సావైతే మేలు అనే విధంగా మంచిగా భక్తి చేస్తూ ఉండినాడు. సరే, సేవకులు క్రమంగా బాధ్యతగా వస్తున్నాడు. ఇతను చక్కగా నేను ఏ టైంకి వస్తున్నానో అదే టైంకి సరిగ్గా వస్తున్నాడు. కాబట్టి నువ్వు వచ్చిన టయానికి నువ్వు ఇలా పని చేయాలయా, తాడు పట్టుకునే గంట ఏం చెయ్యి, లాగుతూ ఉండు చర్చి గంట అని చెప్పారు. సమయానికి వచ్చి గంట లాగుతున్నాడు. గంట మోగుతుంది, చుట్టూ వినిన వారందరూ ప్రేయర్ టైం అయిందని చెప్పి వస్తూ ఉండేవారు. దేవుని దగ్గర అడుగుతున్నాడు. అది అతను బాధ్యతగా ఎంచుకున్నాడు. ప్రభువా, కూలి పని చేసుకుంటున్నా, నాకేదైనా ఒక 5 ఎకరాలు కౌలు భూమి ఇస్తే ఖచ్చితంగా నేను ఇంకా బాధ్యతగా నమ్మకంగా ఉంటాను తండ్రి అని ప్రార్థన చేసుకుంటే, ఒక రైతు తాను ఇతర దేశాలకు వెళుతూ నా పొలమును కౌలుకి ఇస్తానని చెప్పి ఎవరో చెప్తే అతని దగ్గరికి వెళ్ళి కౌలు మాట్లాడుకొని ఆ పొలం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పొలం పని స్టార్ట్ చేశాడు. గంట కొట్టడం ఏం చేశాడు? మానేశాడు. లేటుగా కొడుతున్నాడు. పాస్టర్ గారు అడిగారు, ఏమయ్యా ఏంటి గంట లేటుగా మోగింది? అయ్యా 5 ఎకరాల పొలం తీసుకున్నాను కదా, 5 ఎకరాల పొలం తీసుకున్నాను, తుక్కేరొద్దా ఏంటి? ఏమేరాలి? తుక్కేరొద్దా? దుక్కుతుంటే మరి దుక్కు దున్నితే అడ్డొస్తుంది కదయ్యా, మీకు తెలుసు కదయ్యా. నిజమా? నిజమే. ఏంటయ్యా రావట్లేదు? పొలం ఈరోజు ఊడిపోవడం వద్దా? కూలోళ్ళు వచ్చారు, ఆదివారం రావడానికి ఎట్టవద్దు, వర్షం పడింది. ప్రతి దానికి చేయొద్దా? మరి ఓడవద్దా? ఏం చెప్తున్నాడు? సేవకుల్నే ఏం చేస్తాడు? సలహా ఏదో అతనికే చెప్పినట్టు చెప్తూ అన్నాడు. ఏపుగా పొలం పెరిగింది, పట్టేసే సమయం వచ్చింది. ఎంతెత్తునుంది పొలం, వర్షం కురవటం ఆగిపోయింది. గంట కొట్టడం ఇతను ఆపేశాడు. ఇతని బాధ్యతను ఇతను ఏం చేశాడు? విస్మరించాడు. వర్షం కురవడం ఆగిపోయింది, నీళ్ళు రావడం ఆగిపోయినాయి, చెరువెండిపోయింది. పొలము పశువులు మేషానికి అప్పగించాల్సి కొడవలతో ఒక గుప్పుడు కొయ్యకుండా ఏం చేయాల్సి వచ్చింది? దాన్ని వదిలేసి 5 ఎకరాలకి 5 5లు 25,000 పెట్టుబడి ఇతనికి ఎలా మారింది? అప్పుగా మారింది. అప్పుడు అంటున్నాడు, అయ్యారు పొలం పండలేదయ్యా, అంత ఎండిపోయింది. అలాగా, ఓకే. అంతేకాదు 25,000 మళ్ళీ నాకేమి చెల్లింది? అప్పు చెల్లింది. అప్పు తీరేలాగా ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయండి? గట్టిగా చేయండి. ఎలా చేయాలంట? గట్టిగా చేయండి, ఓటికి కాదు. ఎలా చేయాలా? గట్టిగా చేయండి. మరి మళ్ళీ చేస్తావా పొలం? అయ్యా 25,000 కూలి పని చేసుకునేవాడికి 25,000 అప్పు ఉంటే మళ్ళీ ఆ పొలం నేనేం చేసుకుని, నాకు వద్ద ఆ పొలానికి ఒక దండం, నేను పొలం జొలిగిపోను.
మరి ఇప్పుడు ఏం చేస్తావు? క్రమంగా వచ్చి ఏం చేస్తా? గంటలాగుతా. 25,000 అప్పు. నిన్నేం చేయాలి ఇప్పుడు? తొందర చేయాలిక. ఎందుకంటే నువ్వు మాటినే స్థితిలో లేవు. నువ్వేదో క్రమం బాధ్యత కలిగి బాధ్యతగా నిర్వహిస్తావని నీకు 5 ఎకరాలు పొలం ఇచ్చి ఏదో కష్టపడతావు, చేస్తావు, బాధ్యతగా ఉంటావని నేను నిన్ను నమ్మి నీకు ఇస్తే, ఒక అవకాశం ఇస్తే నువ్వు నా బాధ్యతను ఏం చేశావు? విస్మరించావు. బాధ్యత ఉన్నదా? యాజకులుగా మొదటి నుంచి ఏ అగ్నితో దహన బలి దహిస్తున్నారో ఆ బాధ్యత పూర్తిగా ఎరిగిన వారు అహరోను కుమారులు. కళ్ళారా ప్రతిరోజు చూస్తున్న వారు అహరోను కుమారులు. అది యెహోవా నుంచి వచ్చిన అగ్ని అని బాగా ఎరిగిన వారు ఎవరు? అహరోను. ఇప్పుడు బయట నుంచి సొంత అగ్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళ బాధ్యతను ఏం చేశారు? వీళ్ళు విస్మరించారు. దేవుని బిడ్డ, ఉదయకాలము లేచి మోకాళ్ళుని నీ పడక గదిలో ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలైంది? చెయ్యక ఎన్ని సంవత్సరాలైంది? ఉదయం లేవగానే ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఓనక ఎన్ని సంవత్సరాలైంది? నీ బాధ్యతను మరిచావు. నాకు వివాహం అవుతే నేను గంట ప్రార్థన చేస్తానని, నాకు వివాహం అవుతే ఇంకా బాధ్యత కలిగి దేవుణ్ణి గణపరుస్తానని, నాకు ఇలా కార్యం జరిగితే, ఇలా ఉద్యోగం వస్తే, లేక ఇలాంటి మేలు జరిగితే, ఇలాగ ఆశీర్వాదం వస్తే, ఇలా క్రమం తప్పకుండా ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకుతానని బాధ్యతల మీద బాధ్యతలు నువ్వు చెప్పావు. నీ బాధ్యత ఏమైంది? ఉదయం లేచి నువ్వేం చేస్తున్నావు? నీ దేవుణ్ణి వెతుకుతున్నావా? ఉదయం లేచి ప్రభువుని స్తుతించి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చిన ఈ నూతనమైన డే నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయమాయను ప్రభు యేసుని ప్రార్థించవే, ఉదయమాయను హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే, పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే. అమాయను యమా ప్రభు యేసుని ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను, తమ గూటి నుండి స్తుతించెను. తొలుత పక్షులు లేచెను, తమ గూటి నుండి స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. ఉదయమాయను హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. చాలు. నక్కలైనను తమ పిల్లలకు తన స్తన్యమిచ్చి ఏమిస్తాయట? పాలిచ్చును. కానీ నా జనులు పూర్తిగా నన్ను ఏం చేశారు? మరిచిపోయారు. పెండ్లి కుమార్తె వడ్డాణమును మరుసునా, ఆ కన్యక తన ఆభరణములను మరుసునా, కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? మరిచిపోయారంటే ఏమి లేదు, బాధ్యత లేదు, బాధ్యత లేదు. ఎవరయ్యా మనకు క్షేమం ఇచ్చేది? మనుషులుగా మనం ప్రాధాన్యత ఇచ్చేది? మనల్ని కాపాడేది మనుషులా? సహజంగా చాలామంది గృహాలకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుర్చీలు ఉండవు.
మంచమే ఉంటుంది. కూర్చోండి కూర్చోండి అంటారు. ఎక్కడ మంచం మీద కూర్చోండి అంటారు. వాళ్ళ మంచం మీద నేను కూర్చోవటం అది దేవుని చిత్తమా? వాళ్ళ మంచం మీద నేను కూర్చోవచ్చా? అది మంచం మీద కూర్చోవటం అది నా క్రమమా? కాదే. నేను అలా కూర్చోలేనే. ఈ రోజున సేవకులు ఇంట్లోకి వచ్చినటువంటి విశ్వాసులు, సేవకులు మంచాలని కూడా, సేవకులు పిల్లలు పడుకునే మంచాలని కూడా లేకుండా మంచాల మీద కూర్చునే ధైర్యం వచ్చిందంటే వీళ్ళ బాధ్యత ఏమైపోయింది? భక్తి చేసే బాధ్యత అదేనా? సేవకులు ఇంట్లో ఒక మంచం మీద కూర్చోగలిగిన ధైర్యం ఒక విశ్వాసికి రావచ్చా? ఎంత విచారము! సేవకులు ఇంటిలో మంచం మీద కూర్చుని, కొంతమంది మంచం మీద పండుకుని, నీ దగ్గర సరైన ప్రార్థన లేదు, నువ్వు అనేకమైన దురాత్మలతో నిండి ఉన్నావు, నీ హృదయము దేవుని ఎదుటి సరైంది కాదు. సేవకులు మంచం మీద నువ్వు కూర్చుంటావు, పరుండుతావు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ దురాత్మలతో వీరు పోరాడాలి. నువ్వు వేసుకున్న దిండు, నువ్వు వాడిన దిండు వాడి చూడండి, ఎన్ని దయ్యాలు అందులో ఉన్నాయో నీలో ఉన్నట్టుకంటే ఎక్కువ ఉన్నాయి అందులో. అలా ఆనిచ్చడానికైనాను మనం వెళ్ళొచ్చునా? 100 సార్లు చెప్పి పండుకోమన్నా కూర్చోమన్నా నేను అలాగూ చేయవాడను కాదు. ప్రాణమన్నా వదులుతాను తప్ప నేను సేవకులు ఇంటిలో మంచం మీదకి ఎక్కను, మంచం మీద కూర్చోను, పొరుండను. ఇది నా బాధ్యత. అలా ధిక్కరించి వెళ్ళుట నా ఆశీర్వాదమును నేను కట్ చేసుకున్నట్టయే. ప్రియులారా, ఒక అమ్మాయి మ్యారేజ్ కాకమునిపే మంగళసూత్రం కట్టుకుంటే ఎలా ఉంటుందని ఒకసారి కట్టుకుని అద్దం ముందు చూసుకుందంట. ఎప్పుడు చెప్పాలి? మంగళసూత్రం కట్టుకుని ఎక్కడి నుంచి చూసుకుంది? అద్దం ముందు చూసుకుని మా ఆయన ముడేస్తున్నట్టు అద్దం. మ్యారేజ్ రోజున మంగళసూత్రం ఏం చేయాల్సి వచ్చింది? మర్చిపోయారు. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు, ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిత్తును, ఏమిత్తును, ఇత్తును ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను నేను ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను. ఒకసారి లేచి నిలబడదాం. కరుణించెను యేసుడు, పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. అనుబంధాలలో జీవాపుడంబాలలో
శ్రమలో జీవాపు పడనీయక దరియక పడనీయక దరియక తన కృపలో తంబు నిల్పెను, తన కృపలో తంబు నన్ను నిల్పెను, నన్నెంతగానో మించెను, నన్నెంతగానో మించెను. చాలు. అప్పుడప్పుడు నుంచో పెడతారేంటి, అసలే మోకాళ్ళ నొప్పులు కదా అనిపిస్తుంది మనకి. ఎందుకు నుంచో పెడుతున్నారో తెలుసా? సైంటిఫిక్గా ఎందుకు నుంచో పెడతారో తెలుసా? కూర్చుని ఇక్కడ రక్త ప్రసరణ ఏమవుతుంది చెప్పట్లేదండి. ఒకసారైనా వెనక్కి ముందుకు ఏం చేయాలి? అది కొంచెం జరిగితే దానికి కూడా గుండెకి శ్రమ లేకుండా, అవునా? కొంచెం దానికి ఏమి ఇచ్చాం? ప్రశాంతత ఇచ్చాం. దానికోసం మనం అయ్యో బాబోయ్ ఇప్పుడు నిలవడమన్నారు కదండి. ఎంత ఇబ్బంది ఫీల్ అవుతుంది మనిషి మనసు. రక్త ప్రసరణ జరగాలి, కూర్చుని కాదు. కొన్నిసార్లు మన కాలు ఇట్ట పెడుతున్నా నేలకేసి గుద్దినా దానికి ఏం అర్థం కాదు. ఏమైపోయింది? దానికి తిమ్మిరెక్కింది అన్నారు తెలుగులో. అంటే అది మన కంట్రోల్ ఏమైంది? తప్పిపోయింది. కంట్రోల్ ఎందుకు తప్పింది? రక్త ప్రసరణ ఏమైంది? ఆగిపోయింది. ఎనస్థిషియన్ చేసే పనులేంటి? మనకి ఏం గోస్తున్నా ఎక్కడేం చేస్తున్నా నొప్పి తెలియకుండా చేయడమే ఆయన యొక్క. అందుకని సాతానుడు పెద్ద ఎనస్థిషియన్ కదండి. అందరికి ఏమిస్తాడు? మత్తిస్తాడు. అందరికీ మత్తిస్తాడు. చాలా మత్తుగాడు. ఎవరు? సాతానుడే మత్తు మనుషుడు. వాడు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు మత్తులో ఉంటాడు. దొరికిన వాళ్ళని మత్తులో పెట్టి చిత్తు చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నారు ఒక అంకులు. నల్లద్దాలు కళ్ళజోడు పెట్టుకున్నారు. 2 చేతులు జేబులో ఈ జేబులో వచ్చి ఈ జేబులో చేయి పెట్టుకుని నుంచున్నారు. అంకులు భలే ఉన్నారా, భలే నీట్గా రెడీ అవుతారు ఆంటీ అన్నా నేను. ఎంకమ్మ ఆంటీ. ఆడ ఎప్పుడు అట్టగే ఆడుతాడు. రక్తం మారిపోయింది అందుకనే ఆడికి.